శ్రీ గురుభ్యో నమ. ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత లీల అధ్యాయం 28. నా స్వానుభవాలు. రచయిత ఆచార్య శ్రీ భరద్వాజ గారి సలహాననుసరించి శ్రీ స్వామివారిని దర్శించి దివ్యమైన అనుభవములను పొంది గత 12 సంవత్సరాలుగా శ్రీ స్వామివారిని సేవిస్తున్నాను. గత 15 సంవత్సరములుగా శ్రీ షిరిడీ సాయినాథుని చరిత్ర పారాయణ పూజ చేసుకొనుచున్నాను. దాని ఫలితంగానే నాకు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి రూపంలో శ్రీ సాయినాథుడు లభించాడు. సాయి లీలామృతం పారాయణ ఫలితంగా శ్రీ స్వామివారు ఒక గురు పూర్ణిమకు మా గృహమునకు విచ్చేసి మా ఆతిథ్యమును స్వీకరించి మా స్నేహితుడు టీవీ శేషగిరిరావు గారింట్లో అఖండనామ సంకీర్తన చేయుచున్న బృందాన్ని ఆశీర్వదించారు. 20 సంవత్సరాలుగా నేను ఆయాసంతో బాధపడుతుండేవాణ్ణి. ఎంతటి బాధలోనైనా శ్రీ స్వామివారి సన్నిధిలో కూర్చున్న వెంటనే నా బాధనంతా తీసేసినట్లు పోయేది. 2 పర్యాయములు నేను శ్రీ స్వామివారిని దర్శించిన వెంటనే నన్ను ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. నోరు మెదపకుండా ఇంటికెళ్ళి ఉంటే నా వ్యాధి ఆనాడే శుభ్రంగా నిర్మూలనమై ఉండేది. వెళ్ళమన్న శ్రీ స్వామివారి ఆజ్ఞలను సంపూర్ణంగా ఆచరించకుండా అవసరాన్ని బట్టి నియమభంగం చేసుకోవడం ద్వారా విపరీతమైన అనారోగ్యమునకు గురి అయి మద్రాసు వెళ్ళి వైద్యం చేయించుకోమని డాక్టర్లు చెప్పడం, శ్రీ స్వామివారి సమాధిని దర్శించిన తరువాతనే మద్రాసు వెళ్ళాలని గొలగమూడి వచ్చేందుకు బస్సు ఎక్కిన లగాయతు సంపూర్ణంగా స్వస్థత చేకూరడం, అది మొదలు శ్రీ స్వామివారి సమాధి చెంతనే కాపురముండడం మొదలగు విషయాలు ఈ గ్రంథారంభంలో విపులంగా వ్రాశాను. ఇక్కడ శ్రీ స్వామివారు పెట్టిన నియమం వారే నా చేత ఎలా ఆచరింపజేస్తున్నారో చెబుతాను. శ్రీ స్వామివారు నన్ను నీ అన్నం నీవు తినయ్యా అని ఆజ్ఞాపించారు. అంటే నా కష్టార్జితం తప్ప వేరే వారి సొమ్ము తినవద్దని, మరియు చమురు లేకుండా కాల్చు అని సెలవిచ్చారు. అంటే చమురు పదార్థాలు తినవద్దని ఆదేశించారు. మరియు శ్రీ సాయినాథుడు ఉప్పు పులుపు కారం తినవద్దని ఆదేశించారు. వీటిని నేను చాలా వరకు ఆచరిస్తున్నాను. కానీ ప్రసాదమనే పేరుతోనూ స్నేహితుల బలవంతం పైన స్వల్పంగా నియమం తప్పడం, తద్వారా రుగ్మతకు లోనవడం గత 4 సంవత్సరముల నుండి జరిగేది. ఈ స్వల్పమైన నియమభంగాన్ని కూడా శ్రీ స్వామివారు సహించలేదు. 1985 డిసెంబర్ నెలలో ఒకరి గృహప్రవేశానికి వెళ్ళి ప్రసాదమని స్వల్పంగా అరటిపండు తిన్నాను. అంతటితో ఆగక ఆ ఇంటి యజమానురాలు నేనేమీ తినలేదని చిన్నపుచ్చుకుంటుందని సగం అరటిపండు తిని మిగిలిన సగం సంచిలో వేసుకున్నాను. వెంటనే ఎడమ కన్ను నలిపాను, వాచిపోయింది. అరటిపండు తినడమే దీనికి కారణమని అనుమానిస్తూ స్కూలుకు చేరాను. ఉదయం 11 గంటలకే విపరీతంగా ఆకలైంది. సంచిలోని మిగిలిన సగం అరటిపండు కూడా తిన్నాను. వెంటనే కన్ను బాధ జాస్తయింది. నిండా తాగిన వానికి వలె మైకమై బెంచీ మీద వాలాను. నేను 7.5 అడుగుల ఎత్తు తలుపు ముందు 2 పాదములు ఒకచోట ఉంచి నిలబడి 2 అరచేతులతో ఆ తలుపును తడుముచూ నొక్కుచున్నాను. ఎచ్చటో ఒకచోట నొక్కితే తలుపు తెరుచుకుంటుంది. ఆ ప్రయత్నంలో కుడికాలు 3 అంగుళాలు పక్కకు జరిపాను. వెంటనే వెనకనున్న సభలోని పెద్దలు అన్ఫిట్ తీసై అని నన్ను పక్కకు నెట్టేస్తున్నారు. కాలు కొద్దిగా కదిలిస్తే అది కూడా తప్పేనా అని వాదిస్తున్నాను. చిన్న తప్పైనా తప్పే అని ముమ్మారు పలికారు. వెంటనే మెలకువ వచ్చి సాయంత్రం 6 గంటలయ్యిందని అదిరిపోయి గంట చూశాను. 11 గంటల 10 నిమిషాలు మాత్రమే. ఈ 10 నిమిషాలలో ఈ దృశ్యమేమిటా అని ఆలోచిస్తే నేను ప్రసాదం అనే పేరుతో నియమభంగం చేస్తే అది చిన్న తప్పైనా ఆధ్యాత్మిక సాధనలో పెద్ద తప్పేనని శ్రీ స్వామివారు నాకు దృశ్యంగా చూపించారని గ్రహించాను. నాటి నుండి శ్రీ స్వామివారి కృప వలన అంతకుముందు సాధ్యం కాని నియమాలు సులభంగా పాటించగలుగుచున్నాను. ఆధ్యాత్మిక సాధన దైవరాజ్యంలోకి తలుపులు తెరిచే ప్రయత్నం లాంటిదని, ఆ ప్రయత్నంలో చిన్న తప్పైనా తప్పేనని, అట్టి తప్పు మనల్ని ఆ సాధనకు అనర్హులను చేస్తుందని శ్రీ స్వామివారు బోధించారు. నాటి నుండి ఎన్నో రోజుల నుండి నిగ్రహించలేని కొన్ని బలహీనతలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. తక్కిన బలహీనతలను కూడా ఇదే విధంగా స్వామివారు నిర్మూలించి, మీరు నన్ను వదిలినా నేను మిమ్ము వదలను అని శ్రీ స్వామివారు ఇచ్చిన అభయం నిలబెట్టుకుంటారని నా విశ్వాసం. మన వైపు నుండి ఆర్తితో వారిని ప్రార్థించడం, వారి సూక్తులను ఆచరించడం మన కర్తవ్యం. అలాంటి ఆచరణ మనకందరికీ శ్రీ స్వామివారు కలిగించాలని ప్రార్థిద్దాం. శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు నేను 1989 సంవత్సరం నవంబర్ వరకు శ్రీ స్వామివారి సమాధి యొద్దనే కాపురముంటూ 50 కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం చేసి ప్రతినిత్యం
రాత్రికి వచ్చి శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వారిని సేవించగలిగాను. 1989 సంవత్సరం నవంబర్ 3వ తేదీ నుండి శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి గొలగమూడిలోనే కాపురం ఉండి శ్రీ స్వామివారిని సేవించుకొనుచున్నాను. నేను కలిచేడు వదిలిపెట్టి శ్రీ స్వామివారి సన్నిధిలో కాపురమున్న రోజులు నాకు గల 2 సమస్యల గూర్చి శ్రీ స్వామివారి సలహా అడగాలనుకున్నాను. కానీ శ్రీ స్వామివారితోనూ శ్రీ సాయితోనూ నాకు గల అనుభవం దృష్ట్యా శ్రీ స్వామివారు ఎప్పుడూ తమ మాటను సంకేత రూపంలో చెబుతారని, ఆ సంకేతాలు అర్థమవడం కష్టమని, కానీ శ్రీ సాయి తన మాటను స్పష్టమైన మాటల్లో తెలియజేస్తారని తలచాను. కనుక నా సమస్యలను గూర్చి సమాధానం సలహా కోరుచు షిరిడీ వెళ్ళి 1 వారం రోజులు దీక్ష చేశాను. అచ్చట శ్రీ సాయినాథుడు కూడా నా సమస్యలకు శ్రీ స్వామివారి వలె సంకేత రూపంలోనే సమాధానాలిచ్చి, పిచ్చివాడా, నాకు స్వామికి భేదం లేదు, నీవక్కడే శ్రీ స్వామివారిని మనస్ఫూర్తిగా మాకిద్దరికీ భేదభావం లేకుండా ఆరాధించమని ఆత్మబోధ చేశారు. కనుక తత్వతః ఈ మహనీయులిద్దరికీ ఎలాంటి భేదం లేదు. అంతేకాదు, వీరిద్దరికీ ఎంతో గాఢమైన అనుబంధం ఉన్నదని నా నమ్మకం. ఇంతేగాక శ్రీ సాయి తనను ఆశ్రయించిన వారికి వారి నడవడిలోని దోషాలు చూపించి వారి ప్రవర్తన సరిచేసేవారని, శ్రీ స్వామి ఎల్లప్పుడూ మౌనంగా ఉంటారు కానీ శ్రీ సాయి వలె మన దోషాలను వేలెత్తి చూపవరని తలచేవాణ్ణి. రెండవది, శ్రీ స్వామివారు సశరీరంగా లేరు గనుక మన దోషాలను చూపి దండించే దిక్కులేదని తలచేవాణ్ణి. కానీ 1988 మే నెలలో 15 రోజులు శ్రీ స్వామివారి సమాధికి పూజ చేసే భాగ్యం కలిగింది. ఈ కొద్ది కాలంలో శ్రీ స్వామివారు సర్వకాల సర్వావస్థల యందు మనల్ని వెన్నంటి ఉంటారని, మన దోషాలను వాచా చెప్పే కంటే ఆత్మబోధ ద్వారా నిరంతరం పలుకుతుంటారని, మన దోషాలకు వెంటనే శిక్ష కూడా వేస్తారని తెలుసుకున్నాను. నాడే కాదు, నేడు కూడా మనలో ఎలాంటి మలిన వాసనలు తలెత్తినా, పరదూషణ, అసత్యమాడుట, మనసులో అహంకరించుట వంటి దుర్గుణాలు తలెత్తిన వెంటనే తగు విధంగా హెచ్చరిస్తారు. అలాంటి దుర్గుణాలు తలెత్తినప్పుడు సాంబ్రాణి వేసేందుకు అనువైన నిప్పు దొరకదు. శ్రమపడి నిప్పు తెచ్చే లోపల పూజ టైం దాటిపోతుంది. ఒక్కొక్కప్పుడు పూజ చివర ధూపం వేసేందుకు నిప్పు చూసుకుంటే ఆరిపోయి ఉంటుంది. మరొకప్పుడు పూజలో మరొక లోపం జరుగుతుంది. ఏమి స్వామి ఇలా చేశారే అని అనుకుంటే ఇందాకటి నీ అహంకారానికి ఇది శిక్ష అని తెలుపుతారు. నేటికీ శ్రీ స్వామివారు మన సేవను నిరాకరించడం ద్వారా మనల్ని హెచ్చరిస్తుంటారు. అలాంటి దుర్గుణాలు తలెత్తకుండా కాపాడమని శ్రీ స్వామివారిని సదా ప్రార్థిస్తుంటాను. శ్రీ షిరిడీ సాయిబాబా చరిత్ర చదివాక వారిలాగా శ్రీ వెంకయ్య స్వామివారు ఖండయోగం చేసినట్లు సాక్ష్యాధారాలు లేవు గదా అనే కొరత నన్ను చాలా కాలంగా పీడిస్తుండేది. కరుణామయుడైన శ్రీ స్వామివారు ఆ కొరతను నేటికి తీర్చారు. షేక్ రహంతుల్లా ఓగూరు ప్రక్కన గల వాకమడ గ్రామం, బ్రాహ్మణపల్లి మండలం, కడప జిల్లా వారు శ్రీ స్వామివారితో తనకు గల అనుభవాలు ఇలా వివరించారు. నా కుడికాలు మోకాళ్ల క్రింద నుండి ఎముకల్లో చాలా తీవ్రమైన నొప్పి ఉండేది. ఆనాటి నాటు వైద్యులు, ఇంగ్లీషు వైద్యులు లెక్కలేనంత మంది వైద్యం చేసి వేల రూపాయలు ఖర్చయినవే తప్ప నా బాధను ఏమాత్రమూ తగ్గించలేకపోయారు. నా స్నేహితుల ద్వారా శ్రీ స్వామివారిని గూర్చి విని చివరి ఆశగా పెన్నబద్వేలు తిప్పపైన వేంచేసి ఉన్న శ్రీ స్వామివారిని దర్శించాను. తన అమృత హస్తంతో నా కాలు కొంచెం సేపు సరదీసినట్లు రుద్దారు. మొదటి రోజే కొంత నొప్పి తగ్గింది. 20 రోజుల పాటు శ్రీ స్వామివారు నిత్యం నా కాలును ఈ విధంగా కొంతసేపు రుద్దేవారు. చివరికి ఆ నొప్పి ఏ మందు మాకు లేకుండానే పూర్తిగా పోయింది. నాకు క్రొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆ కరుణామయునకు నేనేమి చేసినా రుణం తీరదు. ఆనాడు శ్రీ స్వామివారు ఉండే ఆ చోట్లో కరెంటు లైట్లు లేవు. రాత్రి ఒంటేలకు లేచి నేను జాజ్వల్యమానంగా వెలుగుచున్న అగ్నిగుండము వెలుగులో ఆ గుండం చుట్టూ ఉన్న దృశ్యం చూసి భయభ్రాంతుడనయ్యాను. శ్రీ స్వామివారి అవయవాలన్నీ ముక్కలు ముక్కలుగా ఛేదింపబడి కాళ్లకు చోట, చేతులకు చోట, తల, మొండెం ఇట్లే అన్ని అవయవాలు తలా ఒక దిక్కున నేలపై పడి ఉన్నాయి. ఆ దృశ్యం చూచిన నేను భయకంపితుడనై సమీపమందలి పూరిపాకలోకి పరిగెత్తాను. అక్కడ శ్రీ స్వామివారు లేరు. తర్వాత 10 నిమిషాలకు శ్రీ స్వామివారు మామూలుగానే అగ్నిగుండం దగ్గర కూర్చొని దర్శనమిచ్చారు. ఒక అరగంట తర్వాత శ్రీ స్వామివారు పూరిపాకలోని నా దగ్గరకు వచ్చి, ఏమయ్యో రంతు సాయిబా, నీకు లోకం కనబడింది కదయ్యా, పొద్దున్నే నీవు మీ గ్రామం వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు అని పదే పదే చెబుతూ ఛార్జీలకు నా చేతికి డబ్బులు ఇచ్చి 4 రోజుల వరకు నీవు ఇక్కడ ఉండకూడదు అని తొందర పెట్టి నన్ను మా గ్రామం పంపేశారు. నేను చూసిన ఖండయోగ దృశ్యం గురించి నేను అందరికీ చెబుతాననే శ్రీ స్వామివారు అలా నన్ను పంపేశారు.
5వ రోజు నేను శ్రీ స్వామివారి చెంతకొచ్చి నిద్ర చేశాను. తెల్లవారుతూనే, అయ్యా రంతు సాయిబా, మీ తమ్ముని చెయ్యి విరిగింది, కట్టినారు, అదేమీ చెయ్యదులే పోయ్యా అని నన్ను మా గ్రామం పంపేశారు. నేను మా గ్రామం వెళ్ళి విచారిస్తే శ్రీ స్వామివారి మాట అక్షరాలా నిజమైంది. మా తమ్ముడు మేకలకు ఆకు కోసేందుకు చెట్టెక్కి పడి చెయ్యి విరిగినందున కట్టి ఉన్నారు. శ్రీ స్వామివారి ఆశీస్సుల ప్రకారం కొద్ది రోజుల్లో ఏ వైద్యాలు లేకుండానే విరిగిన చెయ్యి చక్కగా కట్టుకున్నది. అవధూత శ్రీ వెంకయ్య స్వామివారిలో నేను దర్శించిన సత్యాలు. శ్రీ స్వామివారు తలుపూరులో ఉన్నారు. శ్రీవారు విడిది చేసిన చోట ఆనాడు విద్యుత్ లైట్లు లేక లాంతరు ఒక గుంజకు తగిలించి ఉన్నారు. రాత్రి 10 గంటలప్పుడు శ్రీ స్వామివారు, అయ్యా ఇది రాత్రా పగలా అని అడిగారు. స్వామి, లాంతరు అంత బాగా వెలుగుతుంది కదా, పగలా రాత్రా అని అడుగుతారేమిటి అని సేవకులు నవ్వుతున్నారు. మరొక రోజు శ్రీ స్వామివారు, అయ్యా ఇదే ఊరు అని అడిగారు. అది సాయం సమయం. స్వామి, మీకు ఇదే ఊరైంది కూడా తెలియడం లేదా? ఇది తలుపూరు కదా స్వామి అని అందరూ నవ్వుకున్నారు. అంటే శ్రీ స్వామివారు రాత్రి పగలు అనే భేదం కానీ ఏ గ్రామమైనది పరిసరాలను బట్టి తెలుసుకునే స్థితిలో లేరన్నమాట. ఇదే విధంగా శ్రీ రామకృష్ణ పరమహంస గారు కూడా ఈనాడు పున్నమా అమావాస్య అని అడుగుతారు. అవధూత స్థితి తెలియని అమాయక సేవకులు నవ్వుకుంటారు. ఒకరోజు ఒక సేవకుడు, కోపం ఎట్లా పోతుంది స్వామి అని అడిగితే శ్రీ స్వామివారు, రాత్రి పగలు భేదం తెలియకుండా పోతే కోపం పోతుంది అని అన్నారు. రాత్రి పగలు భేదం తెలియకుండా పోవాలంటే ఏమి చేయాలో ఆ సేవకుడు అడగలేదు. అది మండు వేసవి, ఏప్రిల్ నెల. శ్రీ స్వామివారు తలుపూరులో మస్తానయ్య గారింట్లో విడిది చేసి ఉన్నారు. మస్తానయ్య గారి ఇల్లు ఊరికి తూర్పు చివర ఉంది. ఆ ఇంటి ముందు చిన్న చిన్న కర్రతుమ్మ చెట్లు తప్ప వేరే ఏ నీడా చెట్లు లేవు. శ్రీ స్వామివారు అక్కడ ఒక చోట అగ్నిహోత్రం వేసుకొని కూర్చొని ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల వేళలో నేను నా మిత్రుడు శ్రీ టీవీ శేషగిరిరావు గారు శ్రీ స్వామివారి దర్శనార్థం వెళ్ళాము. ఒక 10 నిమిషాల్లో నా రబ్బరు చెప్పులు వేడెక్కి నేను చెప్పుల మీద నిలవలేకున్నాను. శేషగిరిరావు గారు దూరానున్న వేప చెట్టు క్రిందకు వెళ్ళారు. నేను కర్రతొమ్మ మండల కొనలు నా చెప్పుల క్రింద వేసి అలాగే చూస్తూ కూర్చున్నాను. తూర్పు ముఖంగా ఉన్న శ్రీ స్వామివారు అగ్నిని ప్రజ్వలింపజేస్తూ పంగాలకర్రతో కట్టెలెగదోస్తూ అగ్నికి సమీపంలోనే ఉన్నారు. వారి శరీరంపై కౌపీనం తప్ప మరెలాంటి ఆచ్ఛాదన లేదు. శరీరమంతా చెమటలు కక్కుతుంది. ఒళ్లంతా మసిమరకలు, ముఖమంతా వికారంగా మసి విభూతితో నిండి ఉంది. కానీ శ్రీవారు అగ్నివ్రేలుస్తూ తల మీద కనీసం దట్టంగా వెంట్రుకలు కూడా లేకుండా అగ్ని సమీపంలోనే కూర్చొని ఉన్నారు. నేనెంతో దూరంలో కాళ్లకు చెప్పుల క్రింద కర్రతొమ్మ మండలు, నా తలపై చేతిగుడ్డ, ఒంటి నిండా దుస్తులు ఉన్నా ఆ ఎండ తీవ్రతను తట్టుకోలేకున్నాను. మరి శ్రీ స్వామివారు ఆ ప్రజ్వలించే అగ్నికి ఎంతో దగ్గరలోనే కూర్చొని ఎలా ఉండగలుగుతున్నారు అన్నదే నా ప్రశ్నగా ఆశ్చర్యంతో గంటల తరబడి చూస్తూ ఉండిపోయాను. ఆనాడది అవధూత స్థితి అని, అలా వారుండగలగడమే వారి గొప్పతనమని నాకు తెలియలేదు. శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి.